ఇది వయస్కరణ చెట్టు. ఇది అంటే దీని పిల్లలు అదురుకుంటే బెదురుకుంటే నిద్రలో ఒంటేలు పోసుకుంటే ఉలికి పడితే పండ్లు కొరితే పని చేస్తుంది. తాయితలు నింపుకొని వేసుకోమను కథం లేచి కూర్చోవాలి. సో ఓన్లీ ఇప్పుడు నువ్వు ఇవి మాత్రమే మూలికలతో చెప్తావు, జాతకాలు ఏం చెప్పవి? జాతకాలు చెప్పాము. మోసం చేస్తాడు అది వేరే ఉంటాడు. మేము మోసం చేస్తోళ్ళంగా చేస్తోళ్ళం కాదు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ప్లేట్లలో పెట్టినావు కదా, అవేంటి అవన్నీ? మోకాల నొప్పులకు, నడుము నొప్పికి, ఒళ్ళు నొప్పుల, కీళ్ళ నొప్పుల, వాతానికి, తిమ్మిర్లకు, వేడికి, ఉడుకుకు, గర్మికి. అమ్మా ఇది కండ్రొక చెక్క. ఏ చెక్క? కండ్రొక చెక్క షాకి అమ్మ షాకి. ఇది కండ్రొక చెక్క. కొట్టు నువ్వే. ఇది కండ్రొక చెక్క. ఎండిపోయింది పచ్చిదా? ఎండిపోయింది. నువ్వు 100 ఏళ్ళు పెట్టి పచ్చి ఉంటుంది, దాన్ని సాగుండదు బతుకుండదు. 20 ఇప్పుడు ఇది నీ దగ్గర ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి చేయబట్ట. ఇప్పుడు నేను దీన్ని ఏం చెయ్యాలి? చూడు. కాదు నాకే వస్తుందా? హైదరాబాద్ ఈయనే ఉంటుందా? ఓ పచ్చిగానే ఉంది అది. మరంట తల్లి సన్వాళ్ళది అయితే కడుపు నిండుతుంది, మంది కడుపు నిండదు. ఇస్తేనే మంచిది, లేకపోతే లేదు. ఓ నాయనా పాత కాళ్ళు ఇరుగుతాయి, రెక్కలు ఇరుగుతాయి. దీన్ని మెత్తగా దంచుకొని ఒక్క పూట తాగినమనుకో దాని తాతని పెప్పియచ్చు. రోజుకి ఎంతమందికి వస్తారు ఇక్కడ నీ దగ్గరికి? వచ్చిన వాళ్ళు వస్తారు, చూడాలమ్మా. వచ్చిన వాళ్ళు వస్తారు. కిస్మతికి బాగా మరాఠీ మరాఠీ వస్తుంది, హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది, కర్ణాటక వస్తుంది, బంగాల్ వస్తుంది. సజిరుండు కన్నా సాగులోడు మేలు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఎంపీ, గుజరాత్, సూరత్, ముంబై మొత్తం విమానంలో తిరిగినా చూస్తే గిట్ట ఉన్నా కానీ నల్లగా బక్కగా అయిపోయిన పాప. ఏం చేస్తావు? అప్పుడు వయసు అప్పుడు తిరిగినా, ఇప్పుడు కాలు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ తిరిగాడు తిరుగుతావు? నా భయంగానే ఎగిరి కూర్చున్నా. కారు మీద నేను భయపడలే అని తాతతో మెప్పిస్తాను, తొలకపోయినా వస్తాను.